బిగ్ బాస్ ఒక 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను. బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఎక్కడో విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో క్రమంగా మన దేశంలో కూడా ఎంట్రీ ఇచ్చి పాతుకుపోయింది. హిందీలో మొదలై ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో ప్రసారం అవుతూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షో అయితే సరికొత్త కాన్సెప్ట్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ షోకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కటే పుణ్యస్త్రీ, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? You are a lady also, no? You understand? తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ టాప్ రేటింగ్ షో బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 9వ సీజన్ కు ఎండమాల్ ఫైన్ సంస్థానంగం సిద్ధం చేస్తోంది. అయితే గత కొంతకాలంగా ఎన్నడూ లేని విధంగా హోస్ట్ బిగ్ బాస్ యూనిట్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు భారీగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొందరు సెలబ్రిటీలు కూడా ధృవీకరిస్తున్నట్టు సమాచారం. అయితే హోస్ట్ మార్పు జరుగుతుందా? కొత్త హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తల్లోకి వెళ్తే, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆది నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే టాప్ రేటింగ్ షోలో ఒకటిగా నిలిచింది. అయితే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ షో ద్వారా ప్రేక్షకులను రంజింపచేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయోగాలు కూడా చేసింది. కానీ ఫలితం శూన్యంగానే కనిపించింది. గతేడాది అంటే బిగ్ బాస్ తెలుగు 8 సక్సెస్ కాకపోవడానికి కారణం సెలబ్రిటీల ఎంపిక ఒక కారణమైతే, హోస్ట్ నాగార్జున తన స్థాయిలో యాంకరింగ్ చేయలేదనే వాదన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు. ఆయన ఎక్కువగా డిఫెన్సివ్ మోడ్ లోనే కనిపించారనేది ప్రధానంగా ఒక విమర్శ వినిపించింది. అయితే నెటిజన్ల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత హోస్ట్ నాగార్జునను మార్చాలనే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో హోస్ట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ పేరు ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికే అన్స్టాపబుల్ షోతో ఫుల్ మార్కులు కొట్టేయడమే కాకుండా ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా మారేలా చేశారు. దాంతో బాలయ్యను ఎండమాల్ ఫైన్ సంస్థ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్యకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఒప్పుకుంటారా అనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే హోస్ట్ మార్పు ప్రచారంపై మా టీవీ ఎండమాల్ ఫైన్ ఇండియా వారు పెదవి విప్పటం లేదు. నాగార్జుననే హోస్ట్ గా కొనసాగుతారా? అందులో ఎలాంటి సందేహం లేదనేది హీరో PR వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. అయితే హోస్ట్ ఎవరనేది త్వరలోనే తేలిపోవటం ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 విషయానికి వస్తే, గత ఏడాది ప్రారంభించిన దానికంటే ప్రస్తుతం ఓ నెల ముందుగానే అంటే జూలైలోనే బిగ్ బాస్ షో ప్రారంభమవుతోంది. బహుశా మొదటి వారంలోనే ఈ షో ప్రారంభమవుతుందనే విషయం కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటనతోనే ఈ ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూస్తూ ఉండండి. బిగ్ బాస్ ఒక 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను. బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఎక్కడో విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో క్రమంగా మన దేశంలో కూడా ఎంట్రీ ఇచ్చి పాతుకుపోయింది. హిందీలో మొదలై ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో ప్రసారం అవుతూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షో అయితే సరికొత్త కాన్సెప్ట్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ షోకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కటే పుణ్యస్త్రీ, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? You are a lady also, no? You understand? తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ టాప్ రేటింగ్ షో బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 9వ సీజన్ కు ఎండమాల్ ఫైన్ సంస్థానంగం సిద్ధం చేస్తోంది. అయితే గత కొంతకాలంగా ఎన్నడూ లేని విధంగా హోస్ట్ బిగ్ బాస్ యూనిట్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు భారీగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొందరు సెలబ్రిటీలు కూడా ధృవీకరిస్తున్నట్టు సమాచారం. అయితే హోస్ట్ మార్పు జరుగుతుందా? కొత్త హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తల్లోకి వెళ్తే, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆది నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే టాప్ రేటింగ్ షోలో ఒకటిగా నిలిచింది. అయితే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ షో ద్వారా ప్రేక్షకులను
రంజింప చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయోగాలు కూడా చేసింది, కానీ ఫలితం శూన్యంగానే కనిపించింది. గతేడాది అంటే బిగ్ బాస్ తెలుగు వైట్ సక్సెస్ కాకపోవడానికి కారణం సెలబ్రిటీల ఎంపిక ఒక కారణమైతే, హోస్ట్ నాగార్జున తన స్థాయిలో యాంకరింగ్ చేయలేదనే వాదన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు. ఆయన ఎక్కువగా డిఫెన్సివ్ మోడ్ లోనే కనిపించారనేది ప్రధానంగా ఒక విమర్శ వినిపించింది. అయితే నెటిజన్ల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత హోస్ట్ నాగార్జునను మార్చాలనే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో హోస్ట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ పేరు ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికే అన్స్టాపబుల్ షోతో ఫుల్ మార్కులు కొట్టేయడమే కాకుండా ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా మారేలా చేశారు. దాంతో బాలయ్యను ఎన్మాల్ ఫైన్ సంస్థ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్యకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఒప్పుకుంటారా అనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే హోస్ట్ మార్పు ప్రచారంపై మా టీవీ ఎన్ఎంఆల్ ఫైన్ ఇండియా వారు పెదవి విప్పటం లేదు. నాగార్జుననే హోస్ట్ గా కొనసాగుతారా, అందులో ఎలాంటి సందేహం లేదనేది హీరో పిఆర్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే హోస్ట్ ఎవరనేది త్వరలోనే తేలిపోవటం ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 విషయానికి వస్తే గత ఏడాది ప్రారంభించిన దానికంటే ప్రస్తుతం ఓ నెల ముందుగానే అంటే జూలైలోనే బిగ్ బాస్ షో ప్రారంభమవుతోంది. బహుశా మొదటి వారంలోనే ఈ షో ప్రారంభమవుతుందనే విషయం కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటనతోనే ఈ ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూస్తూ ఉండండి. బిగ్ బాస్ ఒక 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను. బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఎక్కడో విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో క్రమంగా మన దేశంలో కూడా ఎంట్రీ ఇచ్చి పాతుకుపోయింది. హిందీలో మొదలై ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో ప్రసారం అవుతూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షో అయితే సరికొత్త కాన్సెప్ట్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ షోకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఈ మొక్కడితే పుణ్యస్త్రీ మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? యు ఆర్ ఎ లేడీ ఆల్సో, నో యు అండర్స్టాండ్. తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ టాప్ రేటింగ్ షో బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 9వ సీజన్ కు ఎండమాల్ ఫైన్ సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అయితే గత కొంతకాలంగా ఎన్నడూ లేని విధంగా హోస్ట్ బిగ్ బాస్ యూనిట్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు భారీగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొందరు సెలబ్రిటీలు కూడా ధృవీకరిస్తున్నట్టు సమాచారం. అయితే హోస్ట్ మార్పు జరుగుతుందా? కొత్త హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తల్లోకి వెళ్తే, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆది నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే టాప్ రేటింగ్ షోలో ఒకటిగా నిలిచింది. అయితే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ షో ద్వారా ప్రేక్షకులను రంజింప చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయోగాలు కూడా చేసింది, కానీ ఫలితం శూన్యంగానే కనిపించింది. గతేడాది అంటే బిగ్ బాస్ తెలుగు వైట్ సక్సెస్ కాకపోవడానికి కారణం సెలబ్రిటీల ఎంపిక ఒక కారణమైతే, హోస్ట్ నాగార్జున తన స్థాయిలో యాంకరింగ్ చేయలేదనే వాదన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు. ఆయన ఎక్కువగా డిఫెన్సివ్ మోడ్ లోనే కనిపించారనేది ప్రధానంగా ఒక విమర్శ వినిపించింది. అయితే నెటిజన్ల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత హోస్ట్ నాగార్జునను మార్చాలనే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో హోస్ట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ పేరు ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికే అన్స్టాపబుల్ షోతో ఫుల్ మార్కులు కొట్టేయడమే కాకుండా ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా మారేలా చేశారు. దాంతో బాలయ్యను ఎన్మాల్ ఫైన్ సంస్థ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్యకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఒప్పుకుంటారా అనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే హోస్ట్ మార్పు ప్రచారంపై మా టీవీ ఎన్ఎంఆల్ ఫైన్ ఇండియా వారు
పెదవి విప్పటం లేదు. నాగార్జుననే హోస్ట్ గా కొనసాగుతారా? అందులో ఎలాంటి సందేహం లేదనేది హీరో PR వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే హోస్ట్ ఎవరనేది త్వరలోనే తేలిపోవటం ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 విషయానికి వస్తే గత ఏడాది ప్రారంభించిన దానికంటే ప్రస్తుతం ఓ నెల ముందుగానే అంటే జూలైలోనే బిగ్ బాస్ షో ప్రారంభమవుతోంది. బహుశా మొదటి వారంలోనే ఈ షో ప్రారంభమవుతుందనే విషయం కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటనతోనే ఈ ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూస్తూ ఉండండి.